హాయ్ వ్యూయర్స్, ఇంగ్లీష్ ఈజీకి స్వాగతం. ఇంగ్లీష్కు సంబంధించి రోజు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. మరి ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే షీ హ్యాస్ బీస్ నీస్ అంటే అర్థం ఏంటి, హీస్ మదర్ హ్యాస్ గ్రీన్ ఫింగర్స్ అంటే ఏమని భావించాలి, ఇలాంటి విషయాలు డాక్టర్ శ్రీనాథాచారి గారిని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హీస్ మదర్ హ్యాస్ గ్రీన్ ఫింగర్స్ అంటే ఏంటి? హిజ్ మదర్ హ్యాస్ గ్రీన్ ఫింగర్స్. గార్డెనింగ్ వర్క్లో ఆమె షీఈ్ వెరీ గుడ్ ఎట్ అని అర్థం. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. విరామ సమయంలో వాళ్ళ మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటారు కదా. సో ఎప్పుడైతే గార్డెనింగ్ పని ఎక్కువగా చేస్తామో, ఆకులను ప్రూనింగ్ చేయటము, మొక్కలు నాటటము, వాటరింగ్ కదా, అలా పనులు చేసి సరే చేతులకి వేళ్ళకి పరిశ్రమ ఇబ్బంది అయినా కూడా ఆకుపచ్చ కలర్లోకి వెళ్ళిపోతాయి మన ఫింగర్స్, చేతులని. అంటే ఆ పనిలో బాగా నిమగ్నమైనందుకు ఆ కలర్లో అలవాటైపోతూ ఉంటుంది. కాబట్టి మామూలుగా ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు పని చేయగానే వెంటనే గ్రీన్ ఫింగర్స్ కావు కదా. సో దాన్ని అలా సంబడి హూ ఈజ్ వెరీ గుడ్ ఎట్ గార్డెనింగ్ వర్క్, తోట పని అంటే అందులో అందవేసిన చెయ్యి, మంచి వాళ్ళకి ఇష్టం, పట్టు ఉన్నట్టు అబ్సల్యూట్లీ దాన్ని చెబుతూ హిజ్ మదర్ హ్యాస్ గ్రీన్ ఫింగర్స్, సో షీఈ్ వెరీ గుడ్ ఎట్ గార్డెనింగ్ వర్క్ అని ఆ అర్థంతో సమ్వన్ హ్యావింగ్ గ్రీన్ ఫింగర్స్ అని చెప్తారు. సార్, ఇంగ్లీష్ లో ఒక ఎక్స్ప్రెషన్స్ చెప్తాను. టు ఈట్ అ హంబుల్ పై అంటే ఏంటి? టు ఈట్ హంబుల్ పై అంటే అవమానానికి గురి కావటం లేదా పనిష్మెంట్ని తీసుకోవటం అని అర్థం. హంబుల్ పై, టు ఈట్ హంబుల్ పై అంటే ఏంటి? దీనికి ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పుకోవచ్చు. ఓకే. జనరల్గా అంటే మామూలుగా రాచరిక వ్యవస్థలో మనం పాతకాలాన్ని గమనిస్తే ఒక వ్యక్తికి ఒక అరుదైనటువంటి జంతువు ఏదైనా దొరికిందనుకోండి, ఉదాహరణకి మయన్మార్, బర్మా లాంటి దేశాల్లో వైట్ కలర్ ఎలిఫెంట్స్ ఉన్నాయంటే వాటిని తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చేస్తారు. లేదు ఒక ఫిషర్ మ్యాన్ ఒక ప్రత్యేకమైన ఫిష్ను పట్టుకున్నాడు అనుకోండి, అది తను వాడుకోవచ్చు, కానీ రాజుగారికి ఇస్తే ఇది చాలా అరుదుగా ఉంటుంది, నీకు బహుమతి ఇస్తాడు, తగిన బహుమతి అని. సో అలా మనం చాలా కథలు విద్దాం, అది నిజం కూడా, ఎందుకంటే వాళ్ళు రేర్ థింగ్స్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు రాజులు. ఒకసారి ఒక వ్యక్తి వేటాడడం జరిగింది. అయిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక జంతువును వేటాడి అది కాస్త ప్రత్యేకంగా ఉందని చెప్పేసి రాజుగారికి బహుమతిగా ఇచ్చాడట. ఓకే. అయితే రాజుగారు ఏంటి, సరే చాలా సంతోషం అని చెప్పేసి అది వంట వండి రాజుగారికి పెట్టారు. పాపం ఈ వేటగాడి దురదృష్టవశాత్తు ఆ రాజుగారికి ప్లేట్లో అతను నచ్చని విధంగా కూర వండడం జరిగింది. అందులో ఆ మాంసంలో దాని యొక్క ఇంటెస్టైన్ కానీ లేకుంటే దాని లోపలి శరీర భాగాలు, ఆ పేగులు అవన్నీ రాజుగారికి నచ్చలే. వాటి పర్సంటేజ్ ఎక్కువ ఉండటం, తర్వాత రాజుగారికి అంత ఇష్టం లేకపోవటం అయ్యేసరికి తన కోపం వచ్చింది. కోపం వచ్చి రాజు ఏం చేశారట అంటే ఇంగ్లీష్లో UMBLE అంబుల్ అంటే నాభి బొడ్డు అని అర్థం. మనం అంబిలికల్ కార్డ్ అంటాం కదా, శిశువు పుట్టేటప్పుడు తల్లి నుంచి అంబిలికల్ కార్డ్ కట్ చేస్తారు కదా, నాభి బొడ్డు తాడు అంటారు. అలా ఈ యానిమల్ యొక్క ఆ అంబిలికస్ అంటే నాభి దగ్గర ఉండే పేగులు అవన్నీ ఆయనకు ప్లేట్లో పెట్టడం జరిగింది అన్నట్టు వండిన తర్వాత. ఈయనకు అసలే కోపం వచ్చింది. ఇంగ్లీష్లో PIE పై అంటే పిండి వంట. ఇది అంబల్ పై అంటే ఆ అంబిలికస్ కార్డ్ ఏరియాలో వచ్చినటువంటి శరీర భాగాలతో తయారు చేసిన పిండి వంట. రాజుగారికి నచ్చకపోయేసరికి ఇది ఈ అంబుల్ అనేది రాను అది ప్రొనౌన్సియేషన్ తేడా వల్ల హంబుల్ అయింది. HUMBLE అయింది. అది కేవలం పలుకులో వచ్చిన తేడా మాత్రమే, దానికి అంబిలికస్ కార్డ్కి సంబంధం లేదు. రాజు ఏం చేశారంటే నాకు మంచి ఫుడ్ తీసుకొచ్చే బదులు నువ్వు ఇలాంటి పనికి మాలిన ఫుడ్ తీసుకొస్తావా? ఎవరు అది తీసుకొచ్చింది? వాడినే కూర్చోబెట్టి వాడికి కడుపు నిండా పెట్టండి, అది తినే వరకు వాడిని పంపించేది లేదు ఇక్కడి నుంచి అని ఈ ఫుడ్ అంతా ఆ వ్యక్తికి పెట్టడం జరిగింది. అతను ఏం చేశాడు, హీ హ్యాస్ టు ఈట్ దట్ అంబుల్ పై, రైట్? సో అంటే ఆ అంబిలికస్ కార్డ్కి సంబంధించిందల్లా నేనేదో బహుమతి వస్తుందని చెప్పేసి రాజుగారికి ఇస్తే ఇది రివర్స్ లో తిరిగి నాకే ఇలాంటి పరిస్థితి వచ్చి అంటే అదొక అవమానం, అదొక పనిష్మెంట్. సో టు ఈట్ హంబుల్ పై, ఈ హంబుల్ అనేది హెచ్ అనేది పలుకులో వచ్చిన తేడా వల్ల హంబుల్, దానికి హంబుల్నెస్ విధేయతకి సంబంధం లే. సో మొత్తానికైతే టు ఈట్ హంబుల్ పై మీన్స్ టు గెట్ ఇన్సల్టెడ్ అండ్
అంటే పనిష్మెంట్ని తీసుకోవటం అని అర్థం. ఓకే. సో దీన్ని మనం వాక్య ప్రయోగంలో ఎలా చెప్పొచ్చు అంటే, డోంట్ డూ దట్ వర్క్, ఇఫ్ యూ డూ ఇట్ యూ హ్యావ్ టు ఈట్ హంబుల్ పై. సో అది చేయొద్దు, అది చేస్తే మాత్రం తప్పకుండా నీకు పనిష్మెంట్ తప్పదు అన్న అర్థంతో ఏదేమన్నా ఆ అవమానాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది చూడు, జాగ్రత్త అని చెప్పే ఏ సందర్భంలోనైనా ఇది వాడచ్చు. బాగుంది సార్, మీరు చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవునండి. అలాగే సార్, చాలా సందర్భాల్లో మనం షీ హాస్ బీస్ నీస్ అంటూ ఉంటాం. అవునండి. దీని అర్థం ఏంటి? బీస్ నీస్, బిఈఈ, బి అంటే తేనెటీగ, కేఎన్ఈఈ, నీ అంటే మోకాలు లేదా కాలు, రైట్, నీ మోకాలు. అయితే అంటే ఇది పర్యావరణం నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. ఒక వ్యక్తికి ఉన్న మెరిట్, నైపుణ్యాలతో పాటు ఇతరులతో పోల్చినప్పుడు అదనంగా ఏదైనా స్కిల్ సెట్ ఉన్నప్పుడు, మెరిట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి బీస్ నీస్ ఉన్నవి అని చెబుతాం. ఇక్కడ షీ హ్యాస్ బీస్ నీస్ అంటే ఆమెకు అందరితో పాటు ఉండవలసిన మంచి మెరిటోరియస్ క్వాలిటీస్తో పాటు ఇతరులలో లేనివి ఈమె దగ్గరనే ఉన్నవేవో ఉన్నాయన్నట్టు ఆమె దగ్గర గుడ్ క్వాలిటీస్. అంటే ఇది పర్యావరణం నుంచి ఎలా అంటే, మనము ఈ మొక్కలు తర్వాత ఫ్లవర్స్కి సంబంధించి పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం అని బాటనీలో, వృక్షశాస్త్రం, సైన్స్లో నేర్చుకుంటాం. పురుగులు వచ్చేసి ఆ పుష్పం మీద వాలి వాటి కాళ్ళకి పుప్పొడి రేణువులు, రైట్, అంటుకొని ఇవి మళ్ళీ వేరే చెట్టు దగ్గరికి, పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డిపాజిట్లు అక్కడ డిపాజిట్ అయ్యి ఈ రకంగా మొక్కలు వాటి యొక్క పాలిన్ గ్రెయిన్స్ అంటాం కదా, ఆ పాలినేషన్, ఫలదీకరణ చెందడం కొరకు కీటకాలు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తాయి సైన్స్లో. సో ఈ తేనెటీగ విషయానికి వస్తే ఇది ఇంకొంచెం డిఫరెంట్ ఇన్సెక్ట్. మనం కనుక ఇది మన కాంపౌండ్ మైక్రోస్కోప్లో కనుక పెట్టి చూస్తే దాని కాళ్లను, తేనెటీగల యొక్క కాళ్ళకి అన్ని సన్నని వెంట్రుకలు ఉంటాయి, మిగతా కీటకాలతో పోలిస్తే ఎక్కువ ఉంటాయి వాటి కాళ్ళ వేళ్ళకి. ఆ పుప్పొడి రేణువులతో ఎల్లో కలర్లో అసలు మిగతా అంటే మొత్తం కనుక పిండి మీద పోసుకున్నట్టుగా ఉంటుందన్నట్టు ఆ మైక్రోస్కోప్లో చూస్తే. గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు బీస్ నీస్ అని. ఇక్కడ వాలినటువంటి తేనెటీగ ఇంకొక పుష్పం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పుప్పొడి రేణువులు, ఆ పాలన్ గ్రెయిన్స్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే మిగతా ఇన్సెక్ట్స్తో పోలిస్తే ఈ పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం ప్రకృతిలో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి కీటకం తేనెటీగ. అంటే మిగతా ఇన్సెక్ట్ కంటే ఇది మెరిటోరియస్, ఇది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. షీ హ్యాస్ బీస్ నీస్ అంటే అందరి దగ్గర ఉండే స్కిల్ ఉంది, అదనంగా కూడా ఆమెకు స్కిల్ ఎక్కువగా ఉంది, కాబట్టి షీ హ్యాస్ అడ్వాంటేజ్ టువర్డ్స్ హర్. సో లైక్ షీ ఈస్ వెరీ క్వాలిఫైడ్ అండ్ షీ నోస్ 2 more languages. దిస్ వే షీ హ్యాస్ బీస్ నీస్. అందరికి వచ్చిన భాషలతో పాటు ఆమెకు 2 extra languages కూడా తెలుసు కాబట్టి ఆమెకు అదనపు మెరిట్, అడ్వాంటేజ్ ఉంది అని చెప్పే సందర్భంలో ఇది షీ హ్యాస్ బిజినెస్. సో ఎనీవన్ హ్యావింగ్ బిజినెస్ మీన్స్ హ్యావింగ్ సమ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కంపేర్డ్ టు అదర్ కౌంటర్ పార్ట్స్. ఓకే సార్, ఒక చిన్న సజెషన్ కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు గుడ్ లాంగ్వేజ్ లెర్నర్ కి ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుందంటారు? గుడ్ క్వశ్చన్. చాలా చెప్పుకోవచ్చు అండి. బట్ ఈ కాంటెక్స్ట్లో నేనేమంటానంటే, గుడ్ లాంగ్వేజ్ లెర్నర్ ఏం చేస్తాడంటే తెలియక పొరపాట్లు చేస్తాడండి. భాష వాడే క్రమంలో తెలిసి చేయడు, కావాలని చేయడు, ఇది నేను తప్పు చేద్దామని చేయడు, తెలియక పొరపాటు చేస్తాడు. దాన్ని మళ్ళీ వెంటనే సవరించుకుంటాడు తెలిసి, అయ్యో నేను పొరపాటు చేశాను కదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మంచి, అంటే ఏ గుడ్ లాంగ్వేజ్ లెర్నర్ మేక్స్ అ మిస్టేక్ అన్నోయింగ్లీ అండ్ కరెక్ట్స్ ఇట్ నోయింగ్లీ. దిస్ ఈస్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ అ గుడ్ లాంగ్వేజ్ లెర్నర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి ప్రతి లెర్నర్ కూడా. ఎలా నేర్చుకోవాలి అనేది నేర్చుకోవాలి. అంటే మనం నేర్చుకునే విధానానికి ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఉండాలి. ఆ నేర్చుకునే విధానం మనకి ఆసక్తిని ఇచ్చేట్టుగా ఉండాలి, ఇంట్రెస్ట్ని జనరేట్ చేయాలి. ఏదో రొటీన్గా నేర్చుకుంటున్నాం. చాలామంది నేర్చుకోవడం అంటే భయపడతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. కానీ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అండ్ దాట్ పర్సన్ ఈజ్ ఏ వండర్ఫుల్ లెర్నర్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు ఆసక్తి రావట్లేదు. మీరు ఎంజాయ్ చేసే స్టైల్ ఏంటో కనిపెట్టాలి. ఫస్ట్ ఎదురుగా ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితే ఆపకూడదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో నేర్చుకుంటారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఎన్నో మంచి లక్షణాలను చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే మీ యాటిట్యూడ్, మీ ఆప్టిట్యూడ్కి, మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా టు సూట్ యువర్ నీడ్స్ యూ ఎవాల్వ్ ఏ మెథడ్, యూ ఫైండ్ అవుట్ ఏ మెథడ్.
అది డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. అంటే ఎదురుగి స్టాగ్నెంట్గా ఒక దగ్గర ఉండకూడదు, చిన్నదైనా సరే కదులుతూ ముందుకు వెళ్ళాలా, ఆ లెర్నింగ్ ప్రాసెస్ని ఆపకూడదు. సో ఐ థింక్ దిస్ క్యాన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ దట్ ఐ కెన్ గివ్. మీ సూటబిలిటీ, మీ ఆసక్తికి తగ్గట్టు యూ డెవలప్ ఏ ప్రొసీజర్. ఏం చేస్తారు, సినిమాలు చూస్తారా, ఇంగ్లీష్వి ఆడియో పాఠాలు వింటారా, అంటే వాళ్ళకి నచ్చిన స్టైల్లో నేర్చుకుంటూ ఉండాలి. మీకు రీడింగ్ అంటే ఇష్టం లేదు కానీ రీడింగ్ చేయడం వల్ల లాభం, కమాన్ ఒక మంచి కథల పుస్తకంతో స్టార్ట్ చేయండి. ఏ పుస్తకం, మీకు హిస్టరీ అంటే ఆసక్తి, లేదు కథలు అంటే ఆసక్తి, సినిమాలు అంటే ఆసక్తి, నవలలు అంటే ఆసక్తి, మీకు నచ్చిన పుస్తకంతో ముందు ఇప్పుడు బుక్ రీడింగ్ చేయాలి. బుక్ రీడింగ్ వల్ల లాభాలు. ఏ బుక్ రీడింగ్ అయినా ముందు మీకు ఇష్టమైన అంశం ఏదో కనుక్కోండి. గేమ్స్ అంటే ఇష్టం, గేమ్స్కి సంబంధించిన బుక్స్ స్టార్ట్ చేయండి. వ్యక్తిత్వ వికాసం ఇష్టం, దాంతో స్టార్ట్ చేయండి. రన్ ఏమైందంటే ఆహా పుస్తకాలు చదవటం ఎంత మంచి ప్రక్రియ. ఇలా ఏదైనా కానీ మీకు సూట్ అయ్యేట్టుగా ఒక స్ట్రాటజీ ప్రణాళిక వేసుకోండి, దానికి స్టిక్ అండి. సో దట్ డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ దట్. సార్ నేను ఒక వాక్యం చెబుతాను, దాన్ని వివరించండి. షూర్ అండి. ఆయన ఒక మోసం చేస్తుండగానే పట్టుబడ్డాడు. నౌ హీ హాస్ టు ఫేస్ ద మ్యూజిక్. ఈ సెంటెన్స్ లో హీ హాస్ టు ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏంటి? మీరే చెప్పారు. నిజానికి అతను మోసం చేస్తుండగానే పట్టుబడ్డాడు అంటే ఒక తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత హీ హాస్ టు ఫేస్ ద మ్యూజిక్, అంతేగా. హీ హాస్ టు ఫేస్ ద మ్యూజిక్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంటే హీ హాస్ టు ఫేస్ ద సిచ్యువేషన్ నౌ అన్నట్టు. అంతే, బాగా చెప్పారు. కాంటెక్స్ట్ లో అంటే చూడండి, ఒకసారి దాని మీనింగ్ తెలియకపోయినా సందర్భాన్ని బట్టి గెస్ చేయొచ్చు. అంటే గెస్సింగ్ ఈజ్ ఏ గుడ్ థింగ్ టు ఇంప్రూవ్ లాంగ్వేజ్ అనేది మీరు ఒక కొత్త టిప్ని ప్రూవ్ చేశారు. ఫేస్ ద మ్యూజిక్ అంటే పరిస్థితులను ఎదుర్కోవాలి, రానున్న పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే. అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పాజిటివ్ అంశమేనండి. ధైర్యంగా పర్యవసానాన్ని ఎదుర్కోవటం, దాని కాన్సిక్వెన్స్ లేదా పనిష్మెంట్ లేదా రిజల్ట్ని ధైర్యంగా ఎదుర్కొంటే దాన్ని ఫేస్ ద మ్యూజిక్ అంటారు. పాతకాలంలోనండి ఈ రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక పొరపాటు చేశాడు అనుకోండి, అతనికి శిక్ష వేయాలి. రాజుగారు చాలా వెరైటీ శిక్ష వేసేవారు. ఎలా అంటే ఇక్కడికి పిలిపించేవాళ్ళు. సో ఇతను ఏం చేస్తాడంటే నువ్వు చేసిన తప్పు ఇది అని చెప్పేసి ఒక వ్యక్తి చదువుతాడు. చదివినప్పుడు ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు. నిలబడ్డ తర్వాత ఆ నిలబడ్డ వ్యక్తి వెనకాల పెద్ద బ్యాండ్ పార్టీ ఉండేదండి. రాజుగారు నిలబెట్టించేవాళ్ళు బ్యాండ్ పార్టీ. అయితే ఇతను ఏం చేస్తా అంటే మీరు చేసిన మొదటి తప్పు ఏంటంటే అని చెప్పేసి ఇతను ఆ తప్పు పెట్టగానే అతను అవునండి అంటాడు. అన్నాక ఒక 15 నిమిషాలు వాళ్ళు వెనకాల మ్యూజిక్ వాయిస్తారండి. పెద్ద సౌండ్, వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా వినాలి. అంటే దానికి ఎదురుగా ఉంటాడు ఆ వ్యక్తి, వెనకాల కాదు, ఐఎమ్ సారీ, ఎదురుగా ఉంటాడు. ఎదురు ఉండి బ్యాండ్ పార్టీ అతను ఎదురుగా ఉంటాడు. ఇప్పుడు ఫేసింగ్ ద మ్యూజికేగా వాళ్ళు. అంటే వీడికి ఇష్టం లేకున్నా అంత పెద్ద, మనం అంటాం కదా సైన్స్లో 20 హెడ్స్ నుంచి 20,000 హెడ్స్ మధ్యలో ఏదైతే ధ్వని ఆ వేవ్ లెంత్ ఉంటుందో తరంగ దైర్ఘ్యం, అప్పుడు మన చెవులకు వినబడుతుంది. 20 హెడ్స్ కంటే తక్కువ ఉంటే వినపడదు, 20,000 హెడ్స్ కంటే ఎక్కువ ఉంటే కర్ణబేరి పగిలిపోతుంది ఈ సౌండ్ యొక్క సైన్స్ పరంగా. సో అతను విపరీతంగా వాయించేవారికి వీడు ఆ సంగీతాన్ని వినాల్సింది, ఏదో పనిష్మెంట్. మళ్ళీ అక్కడికి ఆగిపోతుంది మ్యూజిక్. అయిపోయినాక మీరు చేసిన రెండో తప్పు ఏంటంటే అనగానే మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ కమాన్ రెండో రాగం. ఇలా వీడు ఒక 10 తప్పులు చేశాడంటే 10 ఆ మ్యూజిక్లను వీడు ఎదుర్కోవాలి. అంటే మొత్తానికి ఎదుర్కొన్నాడంటే అది కూడా కాస్త వాడు ధైర్యంగా ఉన్నాడు. ఇంకా ఒకప్పుడు అండి పెద్ద పెద్ద గంటలు తీసుకొని ఆ వ్యక్తిని కళ్ళకు గంతలు కట్టి ఆ గంట దగ్గర నిలబెట్టి విపరీతంగా మోగించేవాళ్ళట. ఆ గంటల చప్పుడుకి చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చి చనిపోయేవాళ్ళట ఒకప్పుడు పేషెంట్స్. ఈ పనిష్మెంట్ ఎవరికైతే ఇచ్చేవాళ్ళు రాజుగారు, అలాంటి ఒకప్పుడు ఉండినాయి. బట్ ఆ రకంగా వచ్చినటువంటి కథ ఫేస్ ద మ్యూజిక్ అనేది ఇప్పుడు కాన్సిక్వెన్స్ను ఎదుర్కొను, పర్యవసానాన్ని ఎదుర్కొను అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు యూ మేడ్ ద మిస్టేక్, నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. సో నువ్వు పొరపాటు చేసావు, ఇంకా దాని ఫలితాన్ని ఎదుర్కోవాల్సిందే, ఇంకా ఏం చేయలేము అన్న సందర్భంలో ఇది వాడతాం. బాగుంది సార్. సో ఇలాంటి టాపిక్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. చూసారు కవ్యాస్, కొత్త విషయాలు శ్రీనాథాచారి గారు ఎంతో సులభంగా వివరించారు. మరి నేర్చుకున్న విషయాలు సరిగ్గా వాడే ప్రయత్నం చేద్దాం. ఇవి ఇవాల్టి ఇంగ్లీష్ ఈజీ విశేషాలు.